హాయ్ వివర్స్, అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఆస్ట్రేలియా వర్సెస్ జింబాబ్వే మధ్య మ్యాచ్లో ఆస్ట్రేలియాని జింబాబ్వే చిత్తుగా ఓడించి 23 పరుగుల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించినటువంటి ఆస్ట్రేలియా సో చాలా వరకు అప్సెట్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు. సో మరి మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక బిగ్ షాక్ అయితే తగిలింది నెదర్లాండ్స్కి. అదేంటంటే వాళ్ళ కెప్టెన్ అయినటువంటి ఐర్లాండ్కి వాళ్ళ కెప్టెన్ స్టావ్ స్ప్రిల్లింగ్ తను టోర్నమెంట్ మొత్తానికి దూరం అయ్యాడని చెప్పుకోవచ్చు. నీలో చిన్నపాటి ఇంజరీ కన్సర్న్ ఉండడం వల్ల అది చాలా పెద్దదిగా మారడం వల్ల టోర్నమెంట్కి మొత్తానికి దూరం అయ్యాడు. సో మరి తను త్వరగా కోలుకోనని అయితే కూడా అందరూ మనస్ఫూర్తిగా కోరుకుందాం. తనకి రీప్లేస్మెంట్గా కూడా వేరే ప్లేయర్ని కూడా ప్రకటించడం అయితే జరిగింది. సో మరి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం. సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. దానికి తగ్గట్టుగా జింబాబ్వేకి చాలా మంచి స్టార్ట్ అయితే రావడం జరిగింది. 7 ఓవర్స్కే 57 వరకు అయితే వెళ్ళింది స్కోర్ అని చెప్పుకోవచ్చు. మరుమణి అదేవిధంగా బెనిత్ ఇద్దరు కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే తెచ్చిన తర్వాత మరుమణి 35 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మళ్ళీ మరొక పార్ట్నర్షిప్ కూడా జరిగిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ వైపు అడుగులు వేస్తున్న టైంలో 125 స్కోర్ ఉన్నప్పుడు ఒక బ్యాటర్ కూడా అవుట్ అవ్వడం జరిగింది. కానీ సికిందర్ రాజాతో కలిసి మంచి పార్ట్నర్షిప్ అయితే నెలకొల్పడం జరిగింది. లాస్ట్లో వచ్చిన పార్ట్నర్షిప్ మంచిగా వచ్చింది. అదే కాకుండా మంచి వాల్యుబుల్ రన్స్ అయితే వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆ ఓవర్లో 25 రన్సే చేసినప్పటికీ సికిందర్ రాజా, బెనిత్ మాత్రం 64 రన్స్ అన్బీటెన్గా ఉండడం అయితే జరిగింది. కాబట్టి 169 రన్స్ అయితే స్కోర్ చేయగలిగింది. 170 టార్గెట్ అయితే పుటప్ చేయగలిగింది ఆస్ట్రేలియాకి. సో 2 వికెట్లు పడ్డాయి. అది కూడా ఒకటి మార్కస్ స్టాయినిస్కి, ఒకటి క్యామరన్ గ్రీన్కి దక్కడం అయితే జరిగింది. అనంతరం లక్ష్య ఛేదనను ఆరంభించిన ఆస్ట్రేలియాకి భారీ షాక్ అయితే తగిలింది. ఆదిలోనే జోష్ ఇంగ్లీష్ 8 రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత క్యామరన్ గ్రీన్, ఆ తర్వాత టిమ్ డేవిడ్ ఇద్దరు గోల్డెన్ డక్గా బ్యాక్ టు బ్యాక్ అయితే వికెట్లు పడ్డాయి. పవర్ ప్లేలోనే చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేసింది. అయితే మంచి టచ్లో కనబడుతున్నటువంటి ట్రావిస్ హెడ్ని కూడా 17 రన్స్ చేసిన తర్వాత తనని కూడా పెవిలియన్కి పంపించారని చెప్పుకోవచ్చు. సో 40+ రన్స్కే 4 వికెట్స్ పడిన తర్వాత ఒక పార్ట్నర్షిప్ అయితే జరిగింది గ్లెన్ మ్యాక్స్వెల్, వెన్షా మధ్య. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్కి 2 ఆపర్చునిటీస్ అయితే వచ్చాయి. ఆ 2 ఆపర్చునిటీస్ని గ్రాప్ చేసుకోవడంలో విఫలమయ్యాడని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఎన్సైడర్స్ తీసుకొని బౌల్డ్ అవ్వడం వల్ల మ్యాచ్ మొత్తం టర్న్ అయిపోయిందని చెప్పుకోవచ్చు జింబాబ్వేకి. మళ్ళీ అయితే కొలాప్స్ అనేది రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఎక్కడ కూడా ఆగలేని చెప్పుకోవచ్చు. బెన్ వాషెస్ కానీ లేకపోతే ఎవరైతే ఉన్నారో మొత్తం సింగిల్ డిజిట్స్కే పరిమితమయ్యారని చెప్పుకోవచ్చు. వెన్షా లాస్ట్ వరకు ఉన్నాడు. 2 ఓవర్స్లో 34 రన్స్ కావాల్సిన టైంలో 19th ఓవర్ ముజరాబానికి ఇవ్వటం, ఆ మూమెంట్లో తన వెన్షా వికెట్ని సంపాదించడం చాలా ఇంకా బిగ్ టర్న్ అని చెప్పుకోవచ్చు జింబాబ్వేకి. సో తను మొత్తంగా 65 రన్స్ అయితే చేసి అవుట్ అవ్వడం జరిగింది. ఇంకా మొత్తం ఫార్మాలిటీస్ అని చెప్పుకోవచ్చు. సో 23 రన్స్ తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది. 131 రన్స్కి అయితే ఆల్అవుట్ అయితే అని చెప్పుకోవచ్చు. ఇక ముజరాబాని 4 వికెట్లు,
ఆ తర్వాత ఎవాన్స్ గెరనాబాకి 3 వికెట్లు, మసకాజాకి 1, ఇంకొకరికి 1 వికెట్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే 4+17 ఇచ్చినటువంటి ముజరాబానికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఇది వరల్డ్ కప్లో తనకి 2వ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఓమన్పై గతంలో అంటే లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ తీసుకున్నప్పుడు కూడా తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది. ఇప్పుడు కూడా తనకే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.